నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ లక్ష్మి లాంటి కోడలు. రాధ వేకువజామునే లేచి బిందె తీసుకుని ఊరి చివర ఉన్న దిగుడు బావికి నీళ్ల కోసం వెళ్ళింది. ఆమె నీళ్లలో బిందె ముంచుతూ ఉండగా అది చేయి జారి చూస్తూ ఉండగానే అది మునిగి బావి అడుక్కి చేరిపోయింది. జరిగిన దానికి ఆమె బాధపడుతూ మెట్లెక్కి పైకి వచ్చి సాయం చేసేటందుకు ఎవరైనా కనబడతారేమోనని చుట్టూ కలాయి చూడసాగింది. హఠాత్తుగా ఒక యువకుడు దాపులనే ఉన్న గున్నమామిడి చెట్ల చాట నుంచి బయటికి వస్తూ, ఊరంటే మీ ఊరినే చెప్పాలి, ఈ చుట్టుపక్కల ఎక్కడా ఇంత మంచి ఊరు లేదు, దాపుల్లో కొండలు, చుట్టూ పళ్ళ తోటలు అని ఆగి రాధకేసి పరీక్షగా చూస్తూ, బాగా తెల్లవారక ముందే ఒంటరిగా ఇటు రావడం ఏదైనా ప్రమాదానికి దారితీయవచ్చు కదా అన్నాడు. రాధ ఆ యువకుడిని చూసి ఒక్క క్షణం విస్తుపోయి అంతలోనే తేరుకుని, రోజు మా అత్తయ్య నీళ్లు తెస్తుంది, ఈరోజు ఆమెకు జ్వరం, నిద్రలేస్తే నన్ను వెళ్ళనీయదని చీకటితో నేనే వచ్చాను, అజాగ్రత్త వల్ల బిందె బావిలో మునిగిపోయింది అన్నట్టు, మీకు ఈత వచ్చా, ఈత వస్తే కొంచెం బిందె తీసి పెడతారా అన్నది. ఈత వచ్చా, నేను గజ ఈతగాణ్ణి అంటూ ఆ యువకుడు చొక్కా తీసి చెట్టు కొమ్మకు తగిలించి క్షణాల మీద దిగుడు బావిలోంచి నీళ్లతో నిండిన బిందెను తెచ్చి రాధ ముందు పెట్టాడు. రాధ సంతోషంగా అతనికి కృతజ్ఞతలు తెలుపుకుని, మీరు చాలా సాయం చేశారండి అని బిందె ఎత్తుకుని ఇంటి దారి పట్టింది. యువకుడు చొక్కా తడుకుంటూ, ఇంత సాయం చేసిన వాడికి పేరే చెప్పలేదు, నా పేరు కృష్ణ అని కేకవేశాడు. రాధ కూడా పెద్దగా నా పేరు రాధ అని వడివడిగా ముందుకు నడిచింది. మర్నాడు చీకటితోని రాధ దిగుడు బావిలో నీళ్లు ముంచుకుని మెట్లకి వస్తుండగా దాపుల వద్ద ఉన్న చెట్ల దగ్గర కృష్ణ ఆమెకు కనిపించాడు. ఆమె అతన్ని చూడనట్టుగా తల తిప్పుకుని వెళ్ళిపోతూ ఉండగా, మీ అత్తయ్యకు జ్వరం తగ్గకూడదని మొక్కుకున్నాను, దేవుడు నా ప్రార్థన విన్నాడు, మళ్ళీ నిన్ను చూడగలిగాను అన్నాడు నవ్వుతూ. తోటి వాళ్ళని బాధించటానికా దేవుళ్లకు మొక్కడం అన్నది రాధ కోపంగా. సరే, నా ముక్కుల వల్ల బాధపడేది నువ్వా మీ అత్తయ్య అని అడిగాడు కృష్ణ నవ్వుతూ. మా అత్తయ్య గురించి మీకేమీ తెలియదు, తెలిస్తే తోక తొక్కిన పాములా లేస్తుంది, మా వంశంలో ఆడవాళ్ళు ఇలా ఎరగని వాళ్ళతో మాట్లాడరు అని రాధ వేగంగా ఊరికేసి నడిచింది. మరి 4 రోజుల పాటు కృష్ణ రాధను బావి దగ్గర కలుసుకుని మాటల్లోకి దించాడు. నేను రేపు మా ఊరు వెళ్ళిపోతున్నాను, ఎంతో అందమైన ప్రకృతి గల ఈ ఊరు నాకు నచ్చింది, నువ్వు అంతకన్నా కూడా నచ్చావు నాకు, మా వాళ్ళని తీసుకొచ్చి మీ వాళ్ళతో మాట్లాడి నిన్ను శాశ్వతంగా మా ఊరు తీసుకుపోతాను అన్నాడు కృష్ణ ఒకనాటి ఉదయం రాధతో. రాధ జవాబు ఏమీ ఇవ్వకుండా తడబడుతున్న అడుగులతో ఇల్లు చేరింది. ఆమె మనసంతా వికలమైపోయింది. అలాంటి సమయాల్లో ఆమె పక్క ఇంట్లో ఉన్న స్నేహితురాలు విమల దగ్గరకు పోయి కాలం గడిపేది. ఈరోజు రాధ వాళ్ళకం చూసిన విమల సంగతి ఏమిటి అని అడిగింది. రాధ విమలకు కృష్ణ గురించి వివరంగా చెప్పి, అతను నన్ను పెళ్ళాడతారట అన్నది. అలాగా, ఎంతగానో సంతోషించదగిన సంగతి, అలా నిరుత్సాహంగా ఉన్నావేం అని అడిగింది విమల. అతను రక్షక భటుల కళ్ళు కప్పి తిరుగుతున్న దొంగ అన్నది రాధ బాధపడుతున్నట్టు. ఆ జవాబుకు నిర్ఘాంతపోయి చూస్తున్న విమలకు రాధ తన దగ్గర దాచి ఉంచిన ఒక చీటీ ఇచ్చింది. అందులో, కృష్ణ, నీ కోసం రక్షక భటులు తిరుగుతున్నారు, ఏదైనా మారుమూల గ్రామానికి వెళ్ళిపో అని రాసి ఉన్నది. ఈ చీటీ నాకు మొదటి రోజునే చెట్టు కొమ్మకు తగిలించిన అతని చొక్కా జేబులోంచి కింద పడి దొరికింది అన్నది రాధ విమలతో. విమల ఒక్క క్షణం ఆలోచించి, అతడు దొంగ అని తెలిసి రోజు నువ్వు అతడితో మాట్లాడుతున్నావంటే నీకు కూడా మనసులో అతనంటే ఇష్టం ఉండాలి. రేపు ఒక పని చెయ్యి, పెళ్లికి ముందు ఒకళ్ళని గురించి మరొకళ్ళు పూర్తిగా తెలుసుకోవడం మంచిది, మీ గురించి పూర్తిగా వివరంగా చెప్పండి అని అడుగు, అతను ఏం చెప్తాడో చూద్దాం అని సలహా ఇచ్చింది. మర్నాడు రాధ కృష్ణను అదే ప్రశ్న అడిగింది. అతను చిన్నగా నవ్వి, బాగుంది, నిన్ను గురించి నువ్వేం చెప్పావు, తల్లిదండ్రులు లేని నిన్ను మీ అత్తయ్య నానాయాతనలు పెడుతున్నది అన్న నిజం నాకు చెప్పావా అన్నాడు. ఆ మాట వింటూనే రాధ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె 2 చేతులతో మొహం దాచుకున్నది. కృష్ణ ఆమెను ఓదార్చుతూ, నీ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాకే నిన్ను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను, కష్టాలన్నీ దిగమింగుకుని పైకి నవ్వుతూ ఎలా ఉండగలుగుతున్నావు అని అడిగాడు. తప్పనిసరి అయితే కష్టాలు అనుభవించేందుకు ఎవరూ జంకకూడదు, నలుగురికి నా బాధలు చెప్పుకుని చులకన కావడం నాకు ఇష్టం లేదు అన్నది రాధ దృఢస్వరంతో.
అలాంటి మంచి లక్షణాలు చూసే కదా నిన్ను వివాహమాడాలనుకుంటున్నాను అన్నాడు కృష్ణ. రాధ అతడి కేసి చురచురా చూస్తూ, మీరనే అంత మంచి లక్షణాలు కలదాన్ని దొంగను చేసుకుంటానని ఎలా అనుకున్నారు అని అడిగింది. ఆ ప్రశ్నకు నివ్వెరపోయి చూస్తున్న కృష్ణకు రాధ తనకు లోగడ దొరికిన చీటీ ఇచ్చింది. అది చదువుకునే అతను ఒకసారి నవ్వి, ఈ చీటీలో ఉన్నది నన్ను గురించే, అయితే దాన్ని ఎవరు రాశారో ఎందుకు రాశారో చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. అతను ఒక లక్షాధికారి కొడుకు. తండ్రికి తగని ధన వ్యామోహం. తల్లి ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. కృష్ణ తండ్రి ఇంట్లో ఎవరితోనూ సంప్రదించకుండా ఆ ఊరిలో గల పెద్ద వ్యాపారస్తుడి కుమార్తెతో అతని పెళ్లి నిశ్చయం చేశాడు. ఆ అమ్మాయి పరమ కురూపి. కృష్ణకు ఆ పెళ్లి చేసుకోవడం కంటే సన్యాసుల్లో కలిసిపోవడం మంచిది అని అనిపించింది. తల్లి అతడితో, ఇక 4 రోజుల్లోనే కదా ముహూర్తం, నువ్వు ఈ 4 రోజులు ఏ స్నేహితుడి ఇంట్లో ఉన్నా దాక్కో. సుముహూర్త సమయం వరకు చూసి నువ్వు కనబడకపోతే ఆ అమ్మాయి తండ్రి పంతానికైనా సరే అడిగినంత కట్టం కుబ్బరించి మరెవరికైనా తన కూతుర్ని అంటకట్టేశాడు. వీడా విరగడవుతుంది అని చెప్పింది. కృష్ణ ఊళ్ళోనే ఉన్న స్నేహితుడి ఇంట్లో దాక్కున్నాడు. అయితే ఊహించని విధంగా కృష్ణ తండ్రి తన కొడుకు కనబడటం లేదంటూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంగతి తెలిసిన కృష్ణ తల్లి ఊళ్ళోనే ఉంటే రక్షక భటులు వెతికి పట్టుకుంటారని కొడుకు మరైనా దూరగ్రామం పారిపోమని చీటీ రాసి నౌకరు ద్వారా పంపింది. ఇది నా అసలు కథ. ఆ చీటీ చూసి నేను దొంగనని భ్రమపడ్డావు. నిజం తెలుసుకున్నావు కదా. నాతో వివాహం సమ్మతమేనా, ఇంకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని అడిగాడు కృష్ణ తల వంచుకుని నేల చూపులు చూస్తున్న రాధను. నేను మూర్ఖురాలినో అమాయకురాలినో తెలుసుకోగలిగినంత తెలివితేటలు నాకు దేవుడిచ్చాడు కాడు అంటూ రాధ చిన్నగా నవ్వింది. ఆ సంగతి పెళ్ళయ్యాక మా అమ్మని అడిగితే చెప్తుంది. మా నాన్న మాత్రం లక్ష్మిని వెంట తెచ్చే కోడలు రాకపోయినా లక్ష్మిలాంటి కోడలు వచ్చిందని తప్పక సంతోషిస్తాడు. ఇప్పుడే బయలుదేరి వెళ్ళి మా అమ్మ నాన్నలను వెంట పెట్టుకుని వస్తాను అని కృష్ణ అక్కడి నుంచి కదిలాడు. కథ సమాప్తం. 2వ కథ రహస్యం దాచే రహస్యం. అనంతపురం జమీందారు కులశేఖరం గారికి భార్య అంటే అపరిమితమైన అనురాగం. ఎంతటి ముఖ్యమైన రహస్యాలైనా ఆమెకు చెప్పకుండా ఉండలేకపోయేవాడు. అయితే భార్య మూలంగా ఈ రహస్యాలు నలుగురికి తెలిసిపోయేవి. ఈ విషయమై కులశేఖరం భార్యను ఎంత హెచ్చరించినా ప్రయోజనం లేకపోయింది. ఆమె నోట్లో నువ్వు గింజ కూడా నానదు. జమీందారుకు రాముడు, సోముడు అని 2 నమ్మకస్తులైన నౌకర్లు ఉన్నారు. జమీందారు వీళ్లకు కూడా తన రహస్యాలు కొన్ని చెబుతూ ఉండేవాడు. రాముడికి చెప్పిన రహస్యాలు అందరికీ వెల్లడయ్యేవి. సోముడికి చెప్పినవి ఎవరికీ తెలిసేవి కాదు. కులశేఖరం గారు రాముణ్ణి చాలా పర్యాయాలు కోపడితే వాడు ఈ రహస్యాలు నేను నా భార్యకు తప్ప ఎవ్వరికీ చెప్పటం లేదు, ఏం చేసేది, దాని నోట్లో నువ్వు గింజ కూడా నానదు అని జవాబిస్తూ ఉండేవాడు. ఇదే లోపం తన ఇంటి కూడా ఉండటం చేత జమీందారు వాడిని ఏమీ అనలేకపోయేవాడు. ఒకరోజు ఆయన సోముడు ఒక్కడిని పిలిచి, తాళి కట్టే నాడు అందరిలాగే నువ్వు కూడా భార్యతో కష్టసుఖాలన్నీ పంచుకుంటానని మాట ఇచ్చి ఉంటావు. అలాంటప్పుడు నీకు తెలిసిన రహస్యాల అన్నీ నీ భార్యకు చెప్పకపోవటం న్యాయమేనా అని అడిగాడు. నేనెందుకు చెప్పను ప్రభు, నాకు తెలిసినవన్నీ దాచకుండా నా భార్యకు రోజు చెబుతూనే ఉంటాను అన్నాడు సోముడు. జమీందారుకు సోముడు అబద్ధం చెప్తున్నాడు అన్న అనుమానం కలిగింది. నిజం తెలుసుకునేటందుకు ఆయన తన నౌకర్లిద్దరికీ ఒక పరీక్ష పెట్టాడు. ఒకరోజు ఆయన సోముడితో, నాకు కడుపులో ఏదో వ్రణం పుట్టిందని, అట్టే కాలం బతకనని మన దివాణం వైద్యుడు చెప్పాడు. తొందరలోనే వారసుడిని ఎన్నిక చేయాలి, ఇది చాలా రహస్యం సుమా అని చెప్పాడు. సోముడు వెళ్ళిపోగానే రాముడిని పిలిచి, ఇది చాలా రహస్యం, 2 రోజుల క్రితం విరోధులు కుట్ర పన్ని నా ఆహారంలో విషం కల్పించి దొరికిపోయారు. ప్రస్తుతానికి ఆ కుట్రదారుల పేరు రహస్యంగా ఉంచాను అని చెప్పాడు. వారం రోజుల్లో రాముడికి చెప్పిన రహస్యం బయటికి పొక్కింది. కానీ సోముడికి చెప్పిన దాని గురించి ఎవరూ మాట్లాడుకోలేదు. జమీందారు తన ఇంట పనిచేసే దాసీదాని ఒకదాన్ని సోముడి భార్య వద్దకు పంపించి తన అనారోగ్యం గురించి ఆమెకు ఏ పాటి తెలుసో కనుక్కోమన్నాడు. ఆమె సోముడి ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చి, ప్రభు, ఈ విషయం వారం క్రితమే తనకు తెలుసునని సోముడి భార్య అన్నది అని చెప్పింది. ఇది విని కులశేఖరం ఆశ్చర్యపోయాడు. ఆయన సోముడిని పిలిచి, ఈ రోజుల్లో నీ భార్య వంటి ఆడవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అని జరిగింది చెప్పి తెగమెచ్చుకున్నాడు.
దానికి సోముడు నవ్వి, ఇందులో వింత పడవలసినది ఏమీ లేదు ప్రభు. ఎవరికైనా రహస్యమని ప్రత్యేకంగా చెబితేనే అది నలుగురికి చెప్పాలన్న కోరిక కలుగుతుంది. నేను నా భార్యకు రహస్యాలన్నీ చెబుతాను, కానీ అవి రహస్యాలు అని మాత్రం అనను. అందుచేత ఆమె వాటిని పట్టించుకోదు అన్నాడు. అసలు రహస్యం జమీందారుకు అర్థమైంది. ఆయన సోముడికి మంచి బహుమానం ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన భార్యకు చెప్పిన రహస్యాలు కూడా బయటికి పొక్కడం ఆగిపోయింది. కథ సమాప్తం. కథలు విన్న శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లో కాల్ కూడా నొక్కడం మర్చిపోకండి. మీ సూచనలు సలహాలు కామెంట్లో తప్పక తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.